అరుణాచల్ శివ. ఈ వీడియోలో స్త్రీ పురుషుల శృంగార సామర్థ్యాన్ని, జీవిత భాగస్వామితో వారు పొందే దాంపత్య సఖ్యం గురించి తెలుసుకుందాం. పురుషుడి జాతకంలో శుక్రుని భారీగాను, స్త్రీ జాతకంలో కుజుని బద్ధకాన్ని చెప్తాం. 7వ స్థానం వీరికొచ్చే జీవిత భాగస్వామి. స్త్రీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే వచ్చే భర్తకి శృంగార సామర్థ్యం తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుజుడు యొక్క నక్షత్రం కూడా భర్త స్వభావాన్ని తెలియజేస్తుంది. కుజుడు గనక రాహువుతో కలిసి ఉంటే భర్త రిలేషన్షిప్స్లో సంతృప్తిని కలిగి ఉండడు. ఎందుకంటే రాహువుని తలగా మాత్రమే చెప్తాం మనం, రాహువుకు మొండె ఉండదు. కుజరాహువులు కలయిక స్త్రీ జాతకంలో ఉంటే భర్త ఒక రిలేషన్షిప్తో సంతృప్తి పొందడం అనేది తక్కువ. ఈ యొక్క కుజరాహువుల కలయిక వల్ల భర్త శృంగార సమయంలో క్రూరంగా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం డిగ్రీస్ అనేది కూడా ఎంత ముఖ్యంగా చూసుకోవాలి. డిగ్రీస్ కుజరాహువుల మధ్య డిగ్రీస్ తక్కువగా ఉంటే ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు శనితో కలిసి ఉంటే, శనిని మనం జ్యోతిష్ శాస్త్రంలో వృద్ధగ్రహంగా చెప్తాం. శని కుజులు కలిసి ఉంటే భర్తకి ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా కుజుడు రవితో కలిసి ఉంటే, కుజుడు అస్తంగతం చెందే జాతకంలో భర్తకి ఈ యొక్క కోరికలు అనేవి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో మనం కుజుడిని రక్తంగా కూడా చెప్తాం కాబట్టి జాతకురాలకు కూడా ఈ కోరికలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక గ్రహం చంద్రుడితో కుజుడు కలిసి ఉంటే, మనకి చంద్రుడు ఎమోషను, కుజుడు అనేది ఎనర్జీ కాబట్టి ఈ జాతకురాలకి ఎమోషన్స్ అనేవి స్థిరంగా ఉండవు. మనసు కూడా చంచల స్వభావం కలిగి ఉంటుంది. అదేవిధంగా కుజుడు భర్త కాబట్టి భర్త స్వభావం కూడా సేమ్ నిలకడలేని స్వభావం. మనం ఇక్కడ కుజుడు బలహీనపడినంత మాత్రాన వివాహ జీవితానికి ఏమైనా నష్టమా అంటే దీంతో నిశ్చయించాల్సిన అవసరం లేదు. మనకి 7వ భావము, 7వ భావాధిపతి కూడా ముఖ్యమైన ఇక్కడ. ఎందుకంటే మనం ఇక్కడ ప్రస్తుతం సమాజంలో ఉన్న లైఫ్ స్టైల్ అందరికీ తెలిసిందే. కుజుడు చెడిపోయినంత మాత్రాన వివాహ జీవితం పాడైపోతుందని ఏం భావించాల్సిన అవసరం లేదు. 7వ స్థానం కూడా మనం చూసుకోవాలి. ఇదే విధంగా మనము పురుషుడి జాతకంలో శుక్రుని చూసి చెప్పుకోవచ్చు. ఇక్కడ అగ్నితత్వ రాశులు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క కాంబినేషన్ అగ్నితత్వ రాశులు ఏర్పడితే ఈ యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. మనకి ఉదాహరణ శుక్రుడు అశ్విని నక్షత్రంలో ఉంటే, నక్షత్రాల ప్రభావం చెప్పడం కోసం చెప్తున్నాను. శుక్రుడు అశ్విని నక్షత్రంలో ఉంటే శుక్రుడు కామం కాబట్టి పురుషుడికి ఈ యొక్క కోరికల అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా భార్య కాబట్టి అశ్విని నక్షత్రం అనేది గుర్రం కాబట్టి మనకి స్త్రీకి కూడా ఈ యొక్క డిజైర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఒక శృంగారపరమైననే కాదు, శుక్రుడు అశ్విని నక్షత్రంలో ఉంటే భార్యకి కోరికలు అనేవి ఎక్కువ ఉంటాయి. శుక్రుడు ఒక నక్షత్రంతో పాటు ఈ యొక్క స్థానం కూడా మనం చూసుకోవాలి ఇక్కడ. ఇంకా 8వ స్థానం అనేది ఎంతో ముఖ్యం. 8వ స్థానం కూడా బలంగా ఉండాలి మనకి శృంగారపరమైన విషయాల్లో. ఈ 8వ స్థానం బలహీనపడితే స్త్రీ జాతకంలో కానీ పురుష జాతకంలో కానీ ఈ ప్రైవేట్ పార్ట్స్ని సూచిస్తుంది 8వ స్థానం. కాబట్టి 8వ స్థానం యొక్క ఆధారంగా స్టామినా ఉందా, లేకపోతే నరాలు అటువంటి వీక్నెస్ ఉందా, ఈ యొక్క 8వ స్థానం ఆధారంగా చెక్ చేసుకోవచ్చు మనం. బుధుడు కూడా ఎంతో ప్రధానమైనది ఈ యొక్క శృంగారమైన విషయాల్లో. బుధుడు నరాలను సూచిస్తుంది కాబట్టి 8వ స్థానం కూడా ఎంతో ప్రధానమైనది శృంగారపరమైన విషయంలో. అదేవిధంగా రహస్యాల విషయంలో కూడా. ఎందుకనగా ఒకరి గురించి మనకి భార్య లేదా భర్త విషయాలు మనకు అన్నీ ఓపెన్గా చెప్పేవారు ఉంటారు, ఉండకపోవచ్చు. మనకి 8వ స్థానం సీక్రెట్స్ని తెలియజేస్తుంది. ఈ 8వ స్థానానికి 7వ స్థానానికి సంబంధం ఏర్పడిందా, 8వ స్థానానికి కేతువుతో సంబంధం ఏర్పడిందా. 8వ స్థానానికి కేతువుతో సంబంధం ఏర్పడితే చాలా ప్రమాదం. ఎందుకంటే కేతువుకు తల ఉండదు. 8వ స్థానం స్కాండిల్స్, సీక్రెట్ బ్రెజర్స్ని సూచిస్తుంది. కాబట్టి మనకి 8వ స్థానంతో కేతు యొక్క సంబంధం అనేది కంట్రోల్ లేని విషయాన్ని తెలుపుతుంది. మీకు ఎవరికైనా శృంగారపరమైన దాంపత్యపరమైన విషయాలు తెలుసుకోవాలంటే నాకు సంప్రదించగలరు. మనకి ఇక్కడ ఏదైనా సరే 12వ స్థానం అనేది శయ్యాసౌఖ్యాన్ని తెలియజేస్తుంది. ఈ శయ్యాసౌఖ్యం ఎవరితో ఎక్కువ ఉంటుందనేది కూడా మనం ఎంతో ముఖ్యమైనది. ఈ యొక్క వీడియో ద్వారా మీరు పొందే లాభం కానీ నష్టం కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు. నమ్మకం ఉన్నవారు నన్ను సంప్రదించగలరు. ఒక విషయం వరకు మీకు ఉచితంగా ఈ యొక్క టాపిక్ వరకు నేను మీకు ఉచితంగా తెలుపబడుతుంది. సందేహం వరకు తెలుపబడుతుంది కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అరుణాచల్ శివ.